నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అమెరికాకి తెలుగు వాళ్ళు వెళ్ళడం అనేది 1970ల నుంచి ఉన్న ఆ సంఖ్య అప్పట్లో బహు తక్కువగా ఉండేది. ఆ తరంలో ఎక్కువగా డాక్టర్లు ఇంజనీర్లే వెళ్ళేవారు. 1985, 90ల్లో ఒక స్కామ్ జరిగేది. అదేంటంటే ఇండియా నుంచి అమెరికా వెళ్ళే తెలుగు డాక్టర్లు కొందరు అమెరికన్ సిటిజన్స్ అయిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేవారు. ఆ వివాహం వల్ల సంక్రమించే గ్రీన్ కార్డ్ రాగానే విడాకులు ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే అమెరికాకు డాక్టర్గా వెళ్లి స్థిరపడటం అంత తేలిక కాదు. ఏ గుంటూరు మెడికల్ కాలేజీలోనో చదివి ఎంబీబీఎస్ పట్టా పొందినా దాంతో అమెరికా వెళ్లడం సాధ్యపడదు. స్టెప్ 1, 2, 3 అని 3 లెవెల్స్లో పరీక్షలు రాయాలి. అందులో టాప్ స్కోర్స్ రావాలి. ఆ స్కోర్తో అమెరికాలో పీజీ చేయాలి. ఆ తర్వాతే డాక్టర్ వృత్తి మొదలు. సామర్థ్యం ఉన్న వాళ్ళకి సరే, కానీ లేకపోతే అది అంత ఆషామాషిగా తేలే వ్యవహారం కాదు. అందుకే షార్ట్కట్ ఈ అమెరికా పెళ్లి. దాంతో ముందు గ్రీన్ కార్డ్ చేతికొచ్చి సెటిల్మెంట్ వచ్చేస్తుంది. తర్వాత నెమ్మదిగా పరీక్షలు రాసుకుని గట్టెక్కడమా లేక అది అయ్యే పని కాదని తెలిస్తే ఏ వ్యాపారమో పెట్టుకోవడమా అనేది వేరే సంగతి. ఈ తరహా పెళ్లిలలో 2 రకాలుండేవి. డాక్టర్ సంబంధం కదా అని అమెరికాలో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు తమ పిల్లలకిచ్చి పెళ్లి చేసేవారు. పెళ్లి కొడుకు యొక్క ప్లాన్ వాళ్ళకి తెలిసేది కాదు. గ్రీన్ కార్డు వచ్చే వరకు కాపురం చేసి తర్వాత కంపాటిబిలిటీ ఇష్యూస్ చెప్పి విడాకులు ఇచ్చేవాడు. కొందరు మాత్రం ఇటువంటి కుట్రతో పెళ్లి చేసుకున్న అమ్మాయి నచ్చో వదిలేస్తే పాపమనో భావించి కంటిన్యూ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదొక రకమైతే రెండో రకం పూర్తిగా కమర్షియల్. ఏ అమెరికన్ సిటిజన్ అయినా తెల్ల లేదా నల్ల జాతీయురాల్ని లైనప్ చేసుకుని ఆమెకి డబ్బిచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని గ్రీన్ కార్డుకి అప్లై చేసేవాళ్ళు. ఆ కార్డు రాగానే ఇంకాస్త డబ్బిచ్చి ఆమెకు విడాకులు ఇచ్చేవాళ్ళు. ఈ తరహా పనులకి కూడా కొన్ని చిన్న స్థాయి కన్సల్టెన్సీలు సీక్రెట్గా నడిచాయి అప్పట్లో. క్రమంగా సాఫ్ట్వేర్ ప్రభంజనంతో లెక్కలేనంత మంది జనం అమెరికాకు వలస వెళ్లటం ప్రారంభమైంది. 1990ల్లో ఈ ఊపు బాగా మొదలైంది. ఆ సమయంలో ఇంజనీరింగ్ సర్టిఫికెట్ పొందడం అంత తేలిక కాదు. ఇండియాలో ఇప్పుడున్నన్ని ఇంజనీరింగ్ కాలేజీలే ఉండేవి కావు. కష్టపడి చదివి టాలెంట్తో ఇంజనీరింగ్ పట్టా పొందగలిగితే సరే, లేకపోతే వేరే మార్గమేంటి? ఏదో రకంగా ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బిచ్చి దొంగ సర్టిఫికెట్ సంపాదించి దాంతో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలు చేశారు అప్పట్లో వందలాది మంది తెలుగు వాళ్ళు. ఉద్యోగం లేకపోయినా అమెరికా H-1B వీసా సంపాదించుకోగలిగే రోజులవి. ఆ విధంగా అమెరికాలో ల్యాండ్ అయిన తెలుగు వాళ్లలో కొందరికి ప్రయత్నం మీద ఉద్యోగాలొస్తే చాలా మందికి వచ్చేవి కావు. సర్టిఫికెట్ చేతిలో ఉన్న బుర్రలో విషయం ఉందో లేదో ఉద్యోగం ఇచ్చేవాడికి తెలిసిపోతుంది కాబట్టి అంత తేలిగ్గా ఉద్యోగాలు దొరికేవి కావు. వచ్చినా తుమ్మితే ఊడే ముక్కులాగా ఉండిపోయేవి. ఆ సమయంలో ఇక ఉద్యోగాన్ని నమ్ముకోవటం కష్టమని నెమ్మదిగా ఆడ్ జాబ్స్ చేసుకుంటూ చిన్నగా వ్యాపారంలోకి దిగారు. వ్యాపారం అంటే ఏదో అనుకోనక్కర్లేదు. తెలివితో పని లేని, తెగింపుతో మాత్రమే పని ఉన్న బాడీ షాపింగ్ కన్సల్టెన్సీలు నడపడం మొదలుపెట్టారు. దీనికి తెలివి ఎందుకు అంతగా అవసరం ఉండేది కాదంటే అమెరికా వెళ్లాలనే కోరిక ఇండియాలో చాలా మందికి ఉండేది కనుక తమ వ్యాపారానికి తెలివిగా ప్రచారం కల్పించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అలా అవసరం ఫీల్ అయ్యి సంప్రదించే వాళ్ల నుంచి డబ్బు తీసుకుని కావలసిన దొంగ సర్టిఫికెట్లు సృష్టించి అమెరికాలో ల్యాండ్ చేయించేవాళ్ళు. తాము అక్కడికి ఎలా వచ్చి పడ్డారో అదే మార్గంలో వేలాది మందిని అమెరికాకి చేర్చారు. అలా దొంగ సర్టిఫికెట్లు చేయించడం అనే తెగింపే వాళ్ళని సంపన్నుల్ని చేసింది. అమెరికాకు ఏదో రకంగా మ్యాన్ పవర్ కావాలి కనుక ఇండియా నుంచి వచ్చేవి దొంగ కాగితాలా అసలు కాగితాలా అనే స్క్రూటినీ పెద్దగా జరిగేది కాదు అమెరికాలో. మొత్తానికి అలా సంపాదించిన భారీ సంపాదనతో నెమ్మదిగా రియల్ ఎస్టేట్లో దిగడం, కుదిరితే ఏ రెస్టారెంటో పెట్టుకోవడం, ఈ విధంగా సంపన్నులవుతూ వచ్చారు. నెమ్మదిగా గ్రీన్ కార్డు, ఆ తర్వాత అమెరికా పౌరసత్వం సంపాదించుకోగలిగారు. సంపాదించిన డబ్బుతో సినిమా వ్యాపారంలోకి దిగి లాభమో నష్టమో భరిస్తూ పాపులారిటీని మాత్రం ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. కొందరు రాజకీయాల్లో తమ ఉనికి చాటుకునే పనితో తెలుగు నేల మీదకి వచ్చి పార్టీలకు ఫండ్స్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఆశించే స్థితికి వచ్చారు. కొందరు తెలుగు నేల మీద రియల్టర్స్ గా ఎదిగారు. అందరూ అని కాదు, కానీ ఈ మార్గంలో అమెరికాకి వెళ్ళి సంపాదిస్తున్న కొందరు చిత్రసీమలో నిర్మాతలుగా కూడా ఉంటున్నారు. ఇక్కడ సినిమాల్లో ఎన్ని కోట్లు నష్టపోయినా వాళ్ళ కన్సల్టెన్సీ బిజినెస్లు ఆ నష్టాల్ని పూడుస్తున్నాయని కొందరు చెప్తున్నారు. వీరిలో కొందరి గత చరిత్ర తరచి చూస్తే ఇండియాలో కాలేజ్ డ్రాప్అవుట్లు అని కూడా తెలిసింది. కానీ దొంగ కాగితాలతో అమెరికా చేరి తమ సామ్రాజ్యం తాము నిర్మించుకున్నారు. అందుకే ఈ ఎన్ఆర్ఐ రాజకీయ నాయకుల్ని, రియల్ ఎస్టేట్ వారిని, సినిమా నిర్మాతల్ని కదిపితే అమెరికన్ యాక్సెంట్ తో కూడిన సంభాషణ కూడా చేయలేరు. అమెరికాలో 25 ఏళ్లుగా ఉంటున్నా తప్పులు లేకుండా ఇంగ్లీష్ కూడా మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళు చేసిన వ్యాపారాలు కూడా అమెరికన్ జనంతో గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద చేసినవి కాదు. కేవలం అమెరికాకు వలస వెళ్లే తెలుగు వాళ్లతోనే కదా వాళ్లకు పని.
అందుకే పెద్దగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం కూడా వాళ్లకు అవసరం పడలేదు. అయితే ఈ మధ్యన అమెరికాకు వేల సంఖ్యలో వెళ్తున్న తెలుగు విద్యార్థులు, వాళ్లకి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎదురైన సమస్యలు విస్తృతంగా ప్రచారం అవటంతో ఆ తీగ ఈ డొంక లాగితే ఈ తెలుగువారి కన్సల్టెన్సీల భాగవతం కూడా వినాల్సొచ్చింది. వీరికి తెలుగు రాజకీయాలకి, తెలుగు చిత్ర పరిశ్రమకి లింక్ ఉండడం మరింత ఆసక్తి కలిగించింది. ఎంత అమెరికాలో కన్సల్టెన్సీ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బే అయినా ఆ డబ్బుతో తెలుగు సినిమాలు తీస్తున్నా, తెలుగు రాజకీయాల్లో ఖర్చులు చేస్తున్నా అదంతా వాళ్ళ తెలుగు క్లయింట్స్ సొమ్మే. భారతదేశంలోని డబ్బే అమెరికా చేరి ట్యాక్సుల్లో భారీగా కోల్పోయి మళ్ళీ ఇండియాకి ఇలా పెట్టుబడుల రూపంలో వస్తోందని సర్ది చెప్పుకోవాలంతే. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.